హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చి మీ పార్ట్నర్స్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, ఆ థర్డ్ పర్సన్ పట్ల ఎంత పాజిటివ్గా ఉన్నారు అనేదాన్ని చూద్దాం ఈరోజు. అండ్ ఈ వీడియో వచ్చేసి ఫ్యామిలీలో కూడా ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ అని కూడా థర్డ్ పర్సన్గా తీసుకుంటారు. థర్డ్ పర్సన్ లేని వాళ్ళు మాత్రం థర్డ్ పర్సన్ లేని వాళ్ళు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేసేయండి. థర్డ్ పర్సన్ ఉన్న వాళ్ళు మాత్రమే వీడియోని చూడండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి నాకు వస్తాయి. వీడియోస్ పూర్తిగా చూడండి. చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో ఎంతవరకు రెజనేట్ అయిందో నాకు కామెంట్ ద్వారా చెప్పండి. వీడియో స్టార్ట్ చేస్తున్నాను. మీరు కార్డ్స్ కలిపేటప్పుడు మీ పార్ట్నర్స్ నేమ్ ఉంటే నేమ్, థర్డ్ పర్సన్ నేమ్ కూడా మాకు తెలుసండి అంటే థర్డ్ పర్సన్ నేమ్ని కూడా తలుచుకోండి. లేదు థర్డ్ పర్సన్ నేమ్ మాకు తెలియదు అంటే మాత్రం మీ పర్సన్ మనసులో ఇంకా థర్డ్ పర్సన్ ఏమైనా ఉన్నారా అని తలుచుకొని షెకిల్ చేసేటప్పుడు కార్డ్స్ని మీ ఎనర్జీస్ అనేవి కార్డ్స్కి పెట్టండి. కలిపేటప్పుడు మీ పార్ట్నర్స్ నేమ్స్ని తలుచుకోండి. ఇక్కడ థర్డ్ పర్సన్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా సపరేట్ పర్సన్ అయి ఉండొచ్చు. మీకు ఎలా రెజనేట్ అయితే అలా తీసుకోండి. అండ్ థర్డ్ పర్సన్ లేకపోతే మాత్రం మీరు కొత్త అనుమానాలు మాత్రం పెట్టుకోవద్దు. థర్డ్ పర్సన్ ఉన్నారేమో వాళ్ళ లైఫ్లో నేను కాకుండా అని కొత్త అనుమానాలు మాత్రం పెట్టుకోవద్దు. అండ్ వీడియో చూద్దాం. మీ థర్డ్ పర్సన్ మాత్రం చాలా మొండి మనిషి, చాలా కోపం అనేది ఎక్కువ. వాళ్ళు మీ పర్సన్కి థర్డ్ పర్సన్ ఏది చెప్తే అది చెయ్యాలన్నమాట. ఏం చెప్పినా చేయాలి. తను ఏది చెప్తే అది వేదం, తను ఏది చెప్తే అది వినాలి అని అంటూ ఉంటారనమాట. థర్డ్ పర్సన్ ఏంటంటే తన లైఫ్కే తను ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తుందన్నమాట. ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుందన్నమాట. మీ పర్సన్ని అంతగా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వదిలేసి థర్డ్ పర్సన్ బెటర్గా ఉన్నారు, థర్డ్ పర్సన్ మంచివాళ్ళు, థర్డ్ పర్సన్ చాలా గొప్పవారు అని ఏదైతే మిమ్మల్ని వదిలేసి వచ్చేసారో ఇప్పుడు థర్డ్ పర్సన్ అలా లేదు. కొంచెంగా వాళ్ళ నిజ స్వరూపాలు అనేవి బయటకు వస్తున్నాయి అన్నమాట. అండ్ థర్డ్ పర్సన్ని వీళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారనమాట. మీరు ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, ఫస్ట్లో ఎలా అయితే ఉన్నావో అలా ఉండొచ్చు కదా నాతోటి అని అడుగుతున్నారు. కానీ వాళ్ళు మొండి పర్సన్ అని చెప్పాను కదా, నువ్వు ఇలా పదే నన్ను ప్రశ్నిస్తే మాత్రం నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతాను, లేకపోతే నీ లైఫ్లో ఉండను అని తిరుగుబాటుతనంలాగా చేస్తున్నారనమాట. మీ పర్సన్ ఏంటంటే నేను ఈక్వల్ గివ్ అండ్ టేక్ నేను ఇవ్వలేకపోతున్నాను. ఒక పక్క మీరు గుర్తొస్తున్నారు, ఇంకో పక్క ఏమో థర్డ్ పర్సన్ ఫ్యామిలీ అయిపోయింది, తనను వదిలేసుకుని మీ దగ్గరికి రావాలంటే నా చేతుల్లో ఏమీ లేదు, ఐఎమ్ హెల్ప్లెస్, నేనేం చేయలేకపోతున్నాను. మీతో రిలేషన్షిప్ అనేది బాగుండేది అంతకుముందు. నేను థర్డ్ పర్సన్లో ఏదైతే చూశానో అది ఇప్పుడు లేదు. నేను థర్డ్ పర్సన్తో చాలా సంతోషంగా ఉందాము, చాలా హ్యాపీగా ఉందాము, పిల్లలతో అండ్ ఫ్యామిలీతో చాలా సంతోషంగా ఉన్నాము అని ఒక ఛాన్స్ తీసుకొని థర్డ్ పర్సన్ వైపు వెళ్ళిపోయాను. కానీ రిలేషన్షిప్ అనేది ఇప్పుడు వేరేలాగా ఉంది. థర్డ్ పర్సన్తో లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలి అని ఆలోచన అయితే చేశారు.
పోనీ థర్డ్ పర్సన్ని ఎండ్ చేసేసి మీ లైఫ్లోకి వద్దామా అంటే మీరు మాత్రం ఇగ్నోర్ చేస్తున్నారు. మీరైతే పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు. థర్డ్ పర్సన్ చూస్ చేసుకుని వెళ్ళిపోయాను, తనని మ్యారేజ్ చేసుకున్నాను, తను చూస్తే నన్ను మోసం చేసింది. ఫస్ట్లో ఎలా ఉన్నారో ఇప్పుడు అలా లేదు థర్డ్ పర్సన్ నా లైఫ్లో. నాకు చాలా బాధగా ఉంది, చాలా పెయిన్గా ఉంది. థర్డ్ పర్సన్ చూస్తే థర్డ్ పర్సన్ పట్టించుకోవట్లేదు, మీరు చూస్తే మీరు పట్టించుకోవట్లేదు అని ఆలోచన అనేది వాళ్ళని రోజు రోజుకి ఒక రకమైన బాధ లాంటి ఫీలింగ్స్ అనేవి వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే మీ వైపుకు వచ్చే ఛాన్సెస్ కొంచెంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ థర్డ్ పర్సన్ని చూస్ చేసుకుని వెళ్ళిపోయాను కదా, ఇప్పుడు మళ్ళీ తన మీ లైఫ్లోకి రావాలి అనే విషయాన్ని అయితే ఆలోచిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ఇంతకు ముందులాగా ఉండండి, నాతో మీరు మారిపోయారు. మీరు పట్టించుకోక థర్డ్ పర్సన్ పట్టించుకోకపోతే నేను ఏమైపోవాలి అనే ఆలోచన మీ పర్సన్కి అనేది వస్తుందన్నమాట. ఇక్కడ థర్డ్ పర్సన్ వైపు ఎంత పాజిటివ్గా ఉన్నారు అంటే మాత్రం 100లో 50%, 40% మాత్రమే థర్డ్ పర్సన్ వైపు ఎక్కువ పాజిటివ్గా, తక్కువ పాజిటివ్గా కనిపిస్తుంది. మీ వైపు మాత్రం కొంచెం ఎక్కువగా పాజిటివ్ అనేది కనిపిస్తుంది. మీ వైపు 100%లో ఉంటే 60%, 70%, ఒక 10%, 20% ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. మీ వైపు ఎక్కువ మక్కువ చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఇది బాయ్ అయి ఉండొచ్చు, లేకపోతే గర్ల్ అయి ఉండొచ్చు. మీ పర్సన్ బట్టి తీసుకోండి, మీకు ఎంతవరకు మీ రిలేషన్షిప్ని బట్టి తీసుకోండి. థర్డ్ పర్సన్ లేని వాళ్ళు మాత్రం కొత్త దాన్ని ఆలోచించి మైండ్ అంతా డిస్టర్బ్ చేసుకోవద్దు. థర్డ్ పర్సన్ లేకపోతే థర్డ్ పర్సన్ ఫ్యామిలీ వైజ్గా తీసుకోండి అంతే. ఇక్కడ పోనీ మీ లైఫ్లోకి వచ్చేద్దామా అంటే ప్రాబ్లమ్స్ వస్తాయనే కదా నేను ఇల్లు చేసేసాను ఈ రిలేషన్షిప్ని. మళ్ళీ మీ లైఫ్లోకి ఎలా రావాలి? అండ్ ఈ మీతో పాటు రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయింది, నా చేతుల్లో నుంచి చేజారిపోయింది. ఇక్కడ థర్డ్ పర్సన్ చూస్తే నన్ను బాధ పెడుతుంది, ఎక్కువ బాధ పెడుతున్నారు నన్ను, చాలా బాధ పెడుతున్నారు నన్ను, మెంటల్లీ ఫిజికల్లీ చాలా బాధ పెడుతున్నారు నన్ను. వాళ్ళ నిజస్వరూపాలు కొంచెంగా తెలుస్తున్నాయి కదా, అందుకని మీ పర్సన్ బాధపడుతున్నారనమాట. మీకు మోసం చేసినందుకే నాకు ఇలా జరుగుతుందా అని కూడా అక్కడ కార్డు కనపడిందిగా. మీకు మోసం చేసినందుకే నాకు ఇలా జరుగుతుందా, థర్డ్ పర్సన్ నన్ను మోసం చేశారా అనే ఫీలింగ్ కూడా వీళ్ళకి కలుగుతుంది అనమాట. థర్డ్ పర్సన్ వైపు ఇంకొక మీరు ఎప్పుడైతే మీ రిలేషన్షిప్లో మీరు ఉంటున్నారో అప్పుడు ఒక ఛాన్స్ తీసుకుందామా థర్డ్ పర్సన్ వైపు అని ఆలోచించారో అది కూడా కుదరట్లేదనమాట తన వైపు. ఎందుకంటే చాలా థర్డ్ పర్సన్ కూడా చాలా కోపిష్ని అని చెప్పాను కదా, నేను చెప్పినట్టే చెయ్యి లేకపోతే లేదు అనే పర్సన్ లాగా కనిపిస్తున్నారు ఇక్కడ థర్డ్ పర్సన్. ఇలా ఉందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పర్సనల్ రీడింగ్స్ కోసం మాత్రం వీడియో టైటిల్లో అండ్ వాట్సాప్ వీడియో టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ వీడియో టైటిల్లో నెంబర్ ఇచ్చాను. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి అండ్ వాట్సాప్ పర్సనల్ రీడింగ్స్ పే చేయాల్సి ఉంటుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. వీడియోస్ పూర్తిగా చూడండి, పూర్తిగా చూసిన తర్వాతే మీరు లైక్ చేయండి. అంతేకాని సగం చూసి సగం వదిలేసి అలా మాత్రం చేయకండి.
మీకు ఎంతవరకు రిజనేట్ అయిందో కామెంట్ ద్వారా నాకు చెప్పండి. అండ్ ఇది యూట్యూబ్ ఛానల్ కాబట్టి వేల మందిలో చూస్తారు, అందరికీ సేమ్గా ఉంటుందని చెప్పలేము. ఎందుకంటే వేల మంది ఎనర్జీస్ అనేది కలుస్తూ ఉంటాయి వీడియోస్కి. మీరు సపరేట్గా రీడింగ్ తీసుకుంటే మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చెప్పగలుగుతాము. పర్సన్ కానీ, లేకపోతే మీ ఫ్యామిలీ విషయాలు కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా విషయాల గురించి తెలుసుకోవాలని అంటే మాత్రం వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. వీడియో టైటిల్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇచ్చాను, దానికి మెసేజ్ పెట్టండి. ఓకేనండి, థ్యాంక్ యూ.